హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో మన స్టోర్ కొత్తపేట స్టోర్ ఓపెనింగ్ ఈ నెల 22వ తారీఖు మార్నింగ్ 10 o'clockకి మన పంతులు గారు ముహూర్తం పెట్టారు. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ రావాలి. మీ అందరి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ మనకి మీరే గెస్ట్లు, మీకు ఎప్పుడు తెలుసు. సో నేను ఏ స్టోర్ కూడా ఒక స్పెషల్ పర్సన్ని పిలిచి ఓపెన్ చేసుకోలేదు. మీరే వచ్చారు, మీరే ఓపెన్ చేశారు. అలాగే మనకి దిల్సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటున్నాను. దూరంగా ఉన్న వాళ్ళు కూడా అంటే ఇబ్బంది పడకండి, కానీ రావడానికి ప్రయత్నించండి. నాకైతే చాలా సంతోషం. ఆ రోజు మిమ్మల్ని చూశానంటే ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేయాలనిపించదు. అసలు ఏ స్టోర్లో ఓపెనింగ్కి కూడా నేను లంచ్ చేయలేదు. 4 o'clockకి 5 o'clockకి వెళ్ళి ఏదో కొంచెం తినడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. సో అది నాకు అటు సెంటిమెంటే అని చెప్పాలా, లేకుంటే మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో ఆకలి లేదు. సో ఇది ఫస్ట్ అనమాట. ఆ తర్వాత అదే సెంటిమెంట్ అయిపోయింది, అంతే, వేరే ఏం లేదు. అండ్ మీరందరూ వచ్చి చేసే ఓపెనింగే నాకు కూడా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు పెట్టిన ప్రతి స్టోర్ కూడా సక్సెస్. ఎలా అంటే మీ వల్లే. సో మేము ఎక్కడ మీరు అడుగుతున్నారో అక్కడ అబ్జర్వ్ చేసుకొని అక్కడ మనం స్టోర్ పెట్టడం జరుగుతుంది. సో ఆ ఇదిలో ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. చాలా హ్యాపీగా ఇప్పుడే జస్ట్ 2 days అయింది. నేను సైనిక్పురి స్టోర్కి వెళ్ళాను. అంటే ఆల్రెడీ వాళ్ళు 3 సార్లు 4 సార్లు రిక్వెస్ట్ చేశారంట, మేడం వచ్చినప్పుడు మాకు ఫోన్ చేయండి, మేము వస్తామని. కానీ నేను ఏదో టైంలో వెళ్తూ వస్తూ ఉంటాను కదా, దానివల్ల కుదరలేదు. నెక్స్ట్ వాళ్ళు వచ్చారని చెప్పంగానే నేనే వెళ్ళాను. వాళ్ళందరూ కూడా బోడుప్పల్ నుంచి వచ్చారు, మొత్తం పెళ్ళి వాళ్ళు. సో అసలు ఎంత ఆనందం అంటే వాళ్ళ కళ్ళల్లో ఇదే నేను చూస్తాను. సో స్టోర్స్కి ఎక్కువ రాలేకపోవడానికి కారణం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయడం. మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నేను అన్నీ రెడీ చేసుకొని అన్ని స్టోర్స్లో పెట్టడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువ స్టోర్స్లో ఉండలేకపోతున్నా. కానీ ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కొన్ని అన్నీ కూడా సెట్ అయిపోయింది క్లియర్గా. ఇంకా నేను స్టోర్స్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఉంటే వచ్చే బూస్ట్ మామూలుగా ఉండదు. ఎంత ఆనందంగా ఉంటుందంటే మీతో కలిసి మాట్లాడేటప్పుడు నిజంగా ఇంకా అన్నీ మర్చిపోతాను. మీరు నమ్ముతారో లేదో కానీ అసలు లంచ్ కూడా ఎప్పుడు అక్కడికి వస్తే చేయాలనిపించదు. సో ఎవరో ఒకరు కనిపించడం, వాళ్ళతో సరదాగా మాట్లాడుకోవడం, కాసేపు ఫొటోస్ అంటే సెల్ఫీలు అవి తీసుకోవడం, అసలు వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ విషయాలు మాట్లాడుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో. సో అందుకే ఇంకటి నుంచి ఇవన్నీ మిస్ కాదలుచుకోలేదు. హ్యాపీగా మనం స్టోర్స్లోనే ఉండాలి అని ఫిక్స్ అవుతున్నాను ఇంకటి నుంచి. సో ఇలా ఇంత జాగ్రత్తగా మనం ప్రతిదీ శారీ క్వాలిటీ అన్నీ చూసుకుంటూ చేస్తున్నాం కాబట్టే మనకి ఇంత సక్సెస్ వచ్చింది. అండ్ ప్రతి స్టోర్ కూడా అంతే సక్సెస్లో నడుస్తూ ఉండబట్టే నేను ఇంకా కూడా కొత్త స్టోర్స్ మన వాళ్ళు ఓపెన్ చేస్తామంటే ఓకే అంటున్నాను. సో మన కొత్తపేట స్టోర్లో ఎక్కువ పెళ్ళికి సంబంధించి పట్టు శారీస్ అవన్నీ కూడా ఎక్కువ కలెక్షన్ కావాలి అని మనకి అనురాధ్ గారు, సుజాత్ గారు అండ్ సవిత గారు, లక్ష్మి గారు ఇంకా 2-3 పెట్టారు. సో డెఫినెట్గా అండి, మొత్తం మీరు హ్యాపీగా ఒక్కసారి మ్యారేజ్ పర్పస్ లోపలికి వచ్చారంటే అమ్మాయికి, మీకు అండ్ మీరు రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి అన్నీ రెడీగా ఉండేటట్టుగా నేను ప్లాన్ చేస్తున్నాను. ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు ఒక క్లారిటీగా ఉంటుంది. మన వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంకొక స్టోర్లో మన వాళ్ళందరూ కూడా ట్రైన్ అవుతూ ఉన్నారు. సో కొత్తపేట స్టాఫ్ అంతా కూడా, కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. చక్కగా అసలు ఏ కన్ఫ్యూజన్ లేకుండా మీకు అన్నీ కూడా ప్రతిదీ మీరు అడిగింది చూపిస్తారు. చాలా బాగుంటుంది. సో దూరంగా ఉన్న వాళ్ళు కూడా వీలైనంత వరకు కొంచెం ఓపిక చేసుకొని మన కొత్తపేట స్టోర్ ఓపెనింగ్కి వచ్చి పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా రావడానికి ట్రై చేయండి. సో నేనైతే మాత్రం మా స్టాఫ్ అందరి తరఫున అండ్ మా ఫ్యామిలీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. ఎవ్వరూ మిస్ కావద్దు, తప్పకుండా రండి. సో మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, March 22 తప్పకుండా రండి. మార్నింగ్ 10 o'clock నుంచి మనం ఓపెనింగ్ ఉంటుంది, స్టోర్ ఓపెనింగ్.
సో మీరు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో రావడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.